విడుదల రజని నిన్న ఏదైతే లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్లో, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నారు. తన మీద చేసినటువంటి వ్యాఖ్యలు, తనంటే ఎందుకు అంత కక్ష అంటూ ఓ రకంగా ఆవిడ మీద ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టించింది లావు శ్రీకృష్ణదేవరాయలే అన్నటువంటి పాయింటే ఆవిడ ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కనబడుతుంది. అది చంద్రబాబు కోపం, లోకేష్ కోపం, రెడ్ డైరీనో కాదు, లావు శ్రీకృష్ణదేవరాయలే తన మీదన ఈ విధమైనటువంటి కక్షతో ఉన్నాడు అన్నట్టు. చిలకలూరుపేటకు సంబంధించి ఈ వీళ్ళ మధ్యన పనిచేసినటువంటి ఒక వ్యక్తి నాకు ఒక మెయిల్ చేశారన్నమాట. జరిగిన పరిణామాలు, వీళ్ళ మధ్యన ఎట్లాంటి గ్యాప్, ఎందుకు గ్యాప్, ఇట్లాంటిదంతా కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేయట్లేదు. వీళ్ళిద్దరితో ఇంతకుముందు కాంటాక్ట్లో ఉన్నటువంటి వ్యక్తి. వాస్తవంగా లావు శ్రీకృష్ణదేవరాయలకి విడుదల రజనీకి ఎలాంటి గొడవ లేదు. కానీ వీళ్ళ దగ్గర పనిచేసిన ఉద్యోగులు పిఏల స్థాయిలోనూ లేకపోతే సూపర్వైజర్ స్థాయిలో, అంటే అక్కడ పిఏలే మ్యాక్సిమం ఉంటారు, వాళ్ళు సృష్టించినటువంటి గొడవ. అవతల వాళ్ళు ఒకటి మాట్లాడితే వీళ్ళు దాంట్లో పెడసరాన్ని లింక్ చేసి అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఓ స్ట్రేచర్లో ఉన్నటువంటి వాళ్ళు, అటు లావు శ్రీకృష్ణదేవరాయలు 100 కోట్ల అధిపతి, ఇటు ఈవిడ 100 కోట్ల అధిపతి. అంతకుముందే మర్రి రాజశేఖర్ రెడ్డి వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేటలో వెల్ సెటిల్ కన్ఫామ్ అనుకున్నాడు. సాధారణంగా ఏ పార్టీలోనైనా 2 గ్రూపులు ఉంటుంటాయి. మర్రి రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఉండేది. విడుదల రజనీని అక్కడ ఇన్ఛార్జ్ అని అనౌన్స్ చేయగానే ఆ ప్రత్యర్థి గ్రూప్ వచ్చేసి విడుదల రజనీతో కలవడం బిగించేసి, విడుదల రజనీ వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయాక వాళ్ళు ఏం చేస్తారు, అదే పార్టీలో ఉన్నటువంటి ఈ ప్రధాన గ్రూప్ అయినటువంటి మర్రి రాజశేఖర్ గ్రూప్ని నిర్లక్ష్యం చేయడం, లేదా వాళ్ళ పట్ల అసంబద్ధంగా ప్రవర్తించడం, ఈమెతో కూడా అదే విధంగా మాట్లాడించడం. అంటే ఈమెకు వచ్చి వాళ్ళ మీద చాడీలు చెప్తుంటారు, తద్వారా ఈమె వాళ్ళని దూరం పెట్టడం, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలు. అది మర్రి రాజశేఖర్ తననే ఇబ్బంది పెడుతున్నారు, తననే అవమానించడం అన్నటువంటి ఫీల్ అయ్యారు. ముందైతే ఆయన కుదరదన్నాడు, తర్వాత ఒప్పుకున్నాడు ఆవిడ నాయకత్వాన్ని. బట్ ఈ కింద ఉన్నటువంటి వాళ్ళే చేస్తారు ఇట్లాంటి వ్యవహారాలని. మర్రి రాజశేఖర్ పంపించాడంటే అయితే ఏంటంట అన్నాడు అనుకోండి, ఈ అనిపించుకున్న మనిషి మర్రి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు, చాలా అవమానించారు, ఎందుకన్నా మీ వెనకాల ఉండి మేము పరువు పోయింది, సొంత పార్టీలోనే పరువులు పోతున్నాను. కానీ వీళ్ళకి అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది. సేమ్ అక్కడ వాళ్ళ మధ్యన కూడా ఇది శ్రీకృష్ణదేవరాయలతో కూడా విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాల కారణంగా ఈ విడుదల రజనీ వద్దనే, అంటే విడుదల రజనీకి అనుకూలంగా ఉండే గ్రూప్గా తయారైనటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే గ్రూప్ మర్రి రాజశేఖర్ ఉండే, మర్రి రాజశేఖర్ శ్రీకృష్ణదేవరాయల దగ్గర పంపిస్తే వాళ్ళ దగ్గర పని అవుతూ ఉండేది. ఇక్కడ ఈవిడికి ఏమైంది, మర్రి రాజశేఖరు లావు శ్రీకృష్ణదేవరాయలు ఒకటే వర్గం అన్నటువంటి రూట్లో ఈమె. ఇది ఊళ్ళల్లో చాలా సున్నితంగా ఉండే సమస్య. సాధారణంగా లీడర్లు ఏం చూస్తారు, మన వెనకాల ఉన్నోళ్ళే మనది కానటువంటి వాళ్ళందరూ మనది కాదు, మన వెనకాల ఉండేవాడు బాధపడితే తేడా అన్నటువంటి ఫీల్ అవుతారు. అందులో డైరెక్ట్గా కింద నుండి రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళది వేరు. ఈ పై స్థాయిలో ధనవంతులైన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా కింద స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళ ఆధిపత్య పోరుని పెద్దవాళ్ళకి రుద్దుతారు. ఫ్యాక్షన్ గొడవలైనా, రౌడీయిజం గొడవలైనా కీలకమయ్యే అవుతుంటాయి. అదే ఇక్కడ కూడా జరిగింది. ఇందులో వ్యక్తులుగా ముగ్గురు మంచోళ్ళే. సమస్యల్లా తమ వెంట తిరిగే నాయకులు, కార్యకర్తల కోసం ఒకరికొకరు విభేదాలు సృష్టించుకున్నారు. ఇప్పుడు అది పతాక స్థాయికి చేరుతుంది. మేబీ శ్రీకృష్ణదేవరాయలు కావాలని విడుదల రజనీని ఏదో టార్గెట్ చేస్తారని నేను అనుకోను. ఒక్కొక్క నెలలో ఒక 2-3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లోపలయ్యాలా, ఏదో ఒక విధంగా వాళ్ళ చుట్టూ ఆ నెలంతా కేసులు, పేపర్లు, టీవీలు తిరుగుతూ ఉండాలి. అప్పుడు మిగతా అంశాలు డైవర్షన్ అవుతాయి. ఇది ఒక స్ట్రాటజిక్గా, ఇది కూడా లోకేష్, చంద్రబాబు రోజు ఫాలోఅప్ చేస్తాను కూడా, అది చూడటానికి ఒక టీంని పెట్టేసుకుంటారు. కాబట్టి అది ఆటోమేటిక్గా నడిచిపోతూ ఉంటుంది. ఈలోపు వీళ్ళల్లో వీళ్ళు తిట్టేసుకోవడం, కొట్టేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సరిగ్గా గమనించుకునే రాజకీయం అనేటువంటిది కత్తి మొన మీద పరుగు లాంటిది. అది గమనించుకోకపోతేనే మైనస్.